రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు దోపిడీకి సరికొత్త దారులు వెతుకుతోంది. పోటకో నిర్ణయంతో రాజధాని నిర్మాణ వ్యయాన్ని కనీవిని ఎరుగని రీతిలో ఇష్టారాజ్యంగా పెంచేస్తోంది. ఇప్పటికే కాంట్రాక్టుకు ఇచ్చిన పనిని మళ్లీ ముక్కలు ముక్కలుగా చేసి అదనంగా దోచిపెడుతోంది. ప్రజల సొమ్మును అందరికాడికి దండుకోవడానికి ఇంతగా బరితెగించడం నిర్మాణ రంగ నిపుణులను విస్మయపరుస్తోంది. ఇంతటి అవినీతి బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదని అధికార వర్గాలు నివ్వెరపోతున్నాయి. రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయాన్ని చంద్రబాబు సర్కార్ మళ్లీ పెంచేసి సరికొత్త రికార్డు సృష్టించింది. డయాగ్రిడ్ విధానంలో 39 అంతస్తులో నిర్మిస్తున్న 4 టవర్లు, 49 అంతస్తుల్లో నిర్మిస్తున్న మరో టవర్ కు అద్దాలను అమర్చడం, ఫోటో వోల్టాయిక్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, బిల్డింగ్ మెయింటెనెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసే పనులు చేపట్టేందుకు 2540 కోట్లతో పరిపాలన అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పనులకు 3 ప్యాకేజీల కింద టెండర్లు పిలవడానికి అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ AGICL కు అనుమతిచ్చింది. దాంతో డిజైన్లతో కలిపి శాశ్వత సచివాలయ నిర్మాణ వ్యయం 9612.85 కోట్లకు చేరుకుంది. 5 టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు. దీన్ని బట్టి శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 18,413.68 రూపాయలకు చేరిందని స్పష్టమవుతోంది. ఇక అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1575 ఎకరాల లేఅవుట్లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే పనులను 1057.62 కోట్లతో చేపట్టింది. దీన్ని కూడా కలుపుకుంటే సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 20,439.58 రూపాయలకు చేరుకుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో 5 స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్ తో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకి 4,000 రూపాయల నుంచి 4,500 రూపాయలకు మించడం లేదని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అంటే శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీ ఎత్తున కమిషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతిలో నిర్మించిన, డయాగ్రిడ్ విధానంలో నిర్మించిన నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. అయినా సరే శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం ఇంతింతై అన్నట్లుగా నానాటికి పెరుగుతుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణం కోసం అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పులుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.